వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నటి కమ్ మోడల్ పూనం పాండే కాంట్రవర్సీ వ్యాఖ్యలతో పొదుపుగా దుస్తులు ధరిస్తూ ఎప్పుడూ నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉంటే ఈమె మరణ వార్త కూడా అదే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. పూనం గర్భాశయ క్యాన్సర్తో మృతి చెందినట్లు నటి ఇన్స్టా ఖాతా ద్వారా వెల్లడించారు ఆమె టీం. అయితే పూనం మరణ వార్త రాగానే సెలబ్రిటీలు షాక్ కు గురై రెస్ట్ ఇన్ పీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నెటిజన్లు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె అకౌంట్ హ్యాక్ అయి ఉంటుందని, ఇది ఫేక్ ఫన్ పోస్ట్ అని, ఇదొక స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మొన్నటి వరకు ఆమె బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏంటి ఇంత సడన్ గా అంటూ పూనం బతికే ఉందంటున్నారు. అయితే పూనం మృతదేహం కానీ ఇతర వివరాలు కానీ ఆమె భౌతిక కాయాన్ని నివాళులు అర్పించినట్లు గాని ఎవ్వరూ చెప్పకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకు పూనం అప్పుడేమందంటే, త్వరలో ఓ పెద్ద వార్త మీ ముందుకు రాబోతుంది. ప్రజలను సర్ప్రైజ్ చేయడం అంటే నాకెంతో ఇష్టం. నేను మారాను అని ప్రజలు భావించినప్పుడు వారిని మరింత ఆశ్చర్యపరచడానికి ఇష్టపడతాను. కాబట్టి అతిపెద్ద వార్త వస్తుంది అంటూ వ్యాఖ్యానించింది. ఈ కాంట్రవర్సీ క్వీన్ అన్నట్లుగానే అందరినీ ఫూల్స్ ని చేసినట్లు తెలుస్తోంది. పూనం చనిపోయిందని వార్త రాగానే అందరూ షాక్ కు గురయ్యారు. ఆమె సన్నిహితులు సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఇది ఫేక్ అని తేలిపోయింది. పూనం 2 వీడియోలతో సడన్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె బతికే ఉన్నట్లు ఓ వీడియో చేసింది. గర్భాశయ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం ఇలాంటి ప్రయోగం చేసినట్లు తన ఇన్స్టా ఖాతా ద్వారా వీడియోలను పోస్ట్ చేసింది ఈ కాంట్రవర్సీ క్వీన్. గర్భాశయ క్యాన్సర్ బారిన పడలేదు, కానీ ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియజేయడానికి ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది. హెచ్పివి వ్యాక్సిన్ మరియు ముందస్తుగా గుర్తించే పరీక్షల ద్వారా గుర్తించవచ్చని తెలిపింది ఈ బోల్డ్ బ్యూటీ. అంతేకాక తను చేసిన పనికి అందరికీ క్షమాపణలు తెలిపింది.